సో పుదీనా రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పుదీనా రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా 1 కప్పు, బియ్యం 1 కప్పు, మినప్పప్పు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 4, వేరుశనగ పలుకులు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, చింతపండు కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ ఏం చేసుకోవాలి మనం? ఫస్ట్ ఈ యాక్చువల్గా ఈ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో పల్లి, మినపప్పు, మిర్చి, చింతపండు, గార్లిక్ ఇవన్నీ మిక్సీలో వేసుకోవాలి మనం. ఓకే. సో ఫస్ట్ పుదీనా పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి, సో కొంచెం చింతపండు కూడా, చింతపండు, ఓకే, మిర్చి, పచ్చిమిర్చి, పుదీనా, వెల్లుల్లి అన్నీ చేసి పేస్ట్ చేయాలి. జీలకర్ర, సో ఇది మనకి పుదీనా పేస్ట్. ఓకే. ఈ మధ్యకాలంలో మీరు వంట చేసి ఎన్నాళ్ళు అయింది? చాలా సంవత్సరాలు అయిందా? సో ఎప్పుడైనా మరి రాజుగారు ఊర్లో లేరు అనుకోండి, అప్పుడు ఏంటి బయట తినేస్తారా? ఇంట్లో ఒక 1-2 days అంటే తను చేసి వెళ్తున్నాను, లేదంటే బయట. వెరీ గుడ్. అంటే బయట ప్రిఫర్ చేయను ఎక్కువ. ఇంట్లో ఏదన్నా ఒక పెరుగు అన్నం ఉన్నా సరే అది ఎంత హాయో కదా, అలా తినేస్తే పెద్ద కాంప్లికేషన్ ఉండదు. సో ఎండుమిర్చి కొంచెం అండి. ఓకే. మినప్పప్పు, పల్లీలు, సో మీకు మీ ఓన్ ఫర్మ్ ఉందా అండి, లేకపోతే మీరే ఓన్ ఫర్మ్? ఓ సూపర్. సో మీకంటే ముందు నుంచి కూడా ఆర్కిటెక్చర్ అంటే ఇంట్రెస్ట్, అంటే మీరు చదువుకునేటప్పుడు కాదు కానీ వేరే బిజినెస్ చేసేటప్పుడు అది నా ఇంటికి చేసుకోవాల్సి వచ్చింది ఒక టైంలో. ఓకే. అట్లా అదే హాబీగా బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను. ఓ సో హాబీగా మొదలైంది, ఫుల్ టైం బిజినెస్ అయిపోయింది అనమాట. అవును, ఆర్కిటెక్చర్ యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా, అంటే చదువుకునేటప్పుడు కూడా చాలా కష్టం. అందుకే నేను దాని గురించి కోర్స్ ఏం చేయలేదు. ఓకే. సో ఆల్రెడీ మనకి పచ్చిమిరపకాయలు అందులో ఉన్నాయి కాబట్టి కొంచెం ఎండుమిర్చి వేసుకుంటే మధ్య మధ్యలో కావాలంటే అది కూడా తినచ్చు. సో మన రైస్ క్వాంటిటీకి తగ్గట్టు పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఎక్కడైనా ట్రావెలింగ్కి అలా వెళ్ళేటప్పుడు ఇలాంటి రైస్ వెరైటీస్ అవి బాగుంటాయి క్యారీ చేయడానికి. ఇది కొంచెం వేయించిన తర్వాత కొంచెం స్మెల్ పోతుంది. స్మెల్ పోయిన తర్వాత మనం రైస్ యాడ్ చేసుకుంటే ఓకే సరిపోతుంది. సో మీ దీంట్లో కూడా చాలా కాంపిటీషన్ ఉంటుంది కదా? సో ఎప్పుడు ఎలా అప్డేట్ అవుతూ ఉంటారు మీరు? కొంచెం నెట్ బ్రౌజింగ్ చేస్తుంటాము, కొంచెం ఏమంటారు కొత్త డిజైన్స్ ఎక్కడైతే వస్తుంటాయో ఈవెన్ బుక్స్ రెఫర్ చేస్తుంటాము, వాటిని కొంచెం మనం డిజైన్స్ ఎక్కడైనా అప్లై చేయాలి. సరిపోతుందండి ఇలా? సరిపోతుంది. రైస్ యాడ్ చేయాలండి దీనికి. ఫుల్ బౌల్ ఆఫ్ రైస్. ఓకే. అదే మన పేస్ట్ చూసుకొని దానికి సరిపడేలాగా వేసుకుంటాం. సో ఇలాంటి రైస్ వెరైటీస్ చేసుకుంటే ఇంకేమీ మనకు అక్కర్లేదు కదా, చక్కగా ఒకటే అలా తినేసేయచ్చు. మీకు ఎప్పుడైనా ఏమైనా చేసి పెట్టారా? మీ పెళ్ళైన 20 సంవత్సరాలు ఏమైనా గుర్తుందా మీకు? చాలా తక్కువ అండి. చాలా తక్కువ. మిక్సీలో వేసినప్పుడు మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా అప్పుడు ఏమైనా తక్కువైనా కూడా ఇక్కడ రైస్లో కూడా కొద్దిగా లైట్ యాడ్ చేసుకోవచ్చు.
సో రెడీ? పుదీనా రైస్. సూపర్. ఓకే, మరి వేడివేడిగా పుదీనా రైస్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పుదీనా రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. మిక్సీ జార్ లో పుదీనా, పచ్చిమిరపకాయలు, షాజీరా, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, మినపప్పు, పల్లీలు వేసి వేయించాలి. దీనిలో పుదీనా పేస్ట్ వేసి వేగాక అన్నం, ఉప్పు వేసి కాస్త మగ్గనివ్వాలి. అంతే, పుదీనా రైస్ రెడీ.